ఇక్కడ చూడండి ఫోటో చూడండి, ఒక స్త్రీ ఇట్లా పడి ఉన్నది, వీని షర్ట్ జోబు జినిగి ఉన్నది, వీడు ఇక్కడ నిలబడ్డాడు. వీడు పాస్టర్ అంట, వీడు నారా లోకేష్ తల మీద చేయబెడతాడంట. పాపం నాకు జాలి అనిపిస్తుంది ఆ నారా లోకేష్ గారు నేను తలుచుకుంటే. అంత పెద్ద మనిషి నేను తల మీద చేయబెట్టించుకుంటూ. ఇటువంటి దొంగలు సార్, మొత్తం క్రిమినల్, అసలు పాస్టర్ల ముసుగులో దొంగలు. రైట్, ఎంత మంది ఉన్నారు, ఎంత మంది కలిసి చేసారు ఇదంతా? ఇప్పుడు ఈ వీరాచార్య అనేటోడు ముఖ్యుడు సార్. వానితో పాటు ఇంకోటి జత కట్టిండు, వాని పేరు FCS పీటర్. వాడు 80 ఏళ్ళ ముసలోడు, వాని దగ్గర చర్చికి సంబంధించిన డబ్బులు పెట్టుకొని ఉంటాడు. వాడు నేను చాలా నిజాయితీ పరుని అంటాడు. వాని చుట్టాలు మొత్తం దోచుకొని తింటారు, వాని చుట్టాలు మొత్తం దోచుకొనే తింటారు పైసలు. అరే ఎక్కడున్నా దొంగతనం అంత ఎంత అంటే లెక్కలు చూపియారు, ఏం చూపియారు. ఇప్పుడు కూడా చర్చికి సంబంధించి దాదాపు 30 కోట్ల పైన FDలు ఆయన ఇంట్లో ఉన్నాయి. ఎందుకుంటారు సార్ ఆయన ఇంట్లో? ఆయన అయ్యేది కాదు కదా, ఇచ్చేయాలి, చర్చికి ఇచ్చేయాలి, పబ్లిక్ లో ప్రకటించి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇట్లా తాళం వేసి పెట్టుకొని చర్చిల కంట మనుషులు పోవద్దంట, ఇది వాని ఇల్లు అంట, వీడికి వస్తే మా మీద కేసులు అయితే అంటే ఎట్లా సార్? ఏం సమాజంలో బతుకుతున్నాం సార్?